హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ ట్రేడర్స్ జెన్. నా పేరు మొహమ్మద్ మొహసిన్ అహ్మద్. సో ఈరోజు 7th డే ఆఫ్ మై 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. 7th డే రోజు నేను హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్లో ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు నాకు 4500 రూపీస్ ప్రాఫిట్ అయింది. సో ఓవరాల్గా 7 డేస్లో నాకు 2 డేస్ లాస్ అయింది, 5 డేస్ ప్రాఫిట్ అయింది. కన్సాలిడేట్ ప్రాఫిట్ చూస్తే నాకు 8000 రూపీస్ ప్రాఫిట్ అయింది. సో నేను 8000 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నాను. ఈరోజు హెచ్యుఎల్లో ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, దీని వెనుకల ఉన్న రీజన్ ఏంటిది, అనాలిసిస్ ఏంటిది, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. సో ఈరోజు హెచ్యుఎల్లోనే ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను, నాకు ఎక్కువ నమ్మకం హ్యామర్ క్యాండిల్ మీద ఉంటుంది. సో హెచ్యుఎల్లో మనం చూసుకుంటే నేను ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ కూడా ఎక్కువ ఎప్పుడు నమ్ముతానంటే, సపోజ్ ఒకవేళ ఒక ట్రేడ్ కింద డౌన్ ట్రెండ్లో ఉండి కింద ఒకవేళ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే అక్కడ నాకు కొంచెం నమ్మకం వస్తుంది. దాని తర్వాత సపోజ్ నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే ఇంకెక్కువ నమ్మకం వస్తుంది. సో నిన్న హెచ్యుఎల్లో అదే జరిగింది. ఫస్ట్ ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ సెకండ్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నిన్న ఈ ట్రేడ్ తీసుకోలేదు నేను, బికాజ్ నిన్న ఆల్రెడీ నేను లుపిన్ లిమిటెడ్లో ట్రేడ్ తీసుకున్నాను. సో దీంట్లో ట్రేడ్ తీసుకోలేదు. ఈరోజు ఏమైందంటే, నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో సేమ్ అక్కడనే ఈరోజు ఓపెన్ అయ్యి పైన బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా ఎస్టర్డేస్ హై, ఎస్టర్డేస్ లో, ఎస్టర్డేస్ క్లోజింగ్, ఇవి మూడు మనకి ఆటోమేటిక్గా ఫర్ టుడే సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. సో ఈరోజు హెచ్యుఎల్ సేమ్ అదే లెవెల్లో ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు కన్సాలిడేట్ చేసింది. ఇట్స్ లైక్ ఏ డిసెండింగ్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో పైకి, సో నేను నా దీంట్లో ట్రేడ్ తీసుకున్నాను. నేను డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్న దీంట్లో. సో ఆల్మోస్ట్ హిందుస్థాన్ యూనిలివర్ ఫ్యూచర్స్లో చెప్పాలంటే 2178 దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వాస్ 2 రూపీస్, లైక్ 2176 దగ్గర నా స్టాప్ లాస్ ఉండే. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 600 రూపీస్ పోతాయి ఉండే, బట్ గుడ్ లక్, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అలానే పైకి వెళ్ళిపోయింది. సో ఎక్కడైతే నాకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో, సో నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉన్నా. రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాని కింద నా స్టాప్ లాస్, సెకండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది దాని కింద నా స్టాప్ లాస్, థర్డ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది దాని కింద నా స్టాప్ లాస్. సో ఎట్ లాస్ట్ ఇక్కడ ఎగ్జిట్ చేశాను. ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ చేశానంటే, మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఎలా అయితే నేను హ్యామర్ క్యాండిల్ని నమ్ముతానో అలానే ఇన్వర్టెడ్ హ్యామర్ని కూడా నమ్ముతా. సో ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో నాకు రిస్క్ తీసుకోవాలనిపించలేదు. సో ఇక్కడ నేను ఎగ్జిట్ చేశాను. సో ఆల్మోస్ట్ 4500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ చేసేసాను.